హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఇండియన్ యూట్యూబ్ యాప్ అని పాపులర్ అవుతున్న ఏ టు ప్లే యాప్ గురించి అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈ ఏ టు ప్లే అనే యాప్ ఏదైతే ఉందో ఇది 2020లోనే క్రియేట్ అయింది. కానీ ఎక్కువ ప్రమోషన్స్ లేనందువల్ల అండ్ క్రియేటర్స్ లేనందువల్ల ఈ యాప్ అయితే ఎక్కువ ఫేమస్ కాలేదు. ఈ యాప్ సేమ్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లాగానే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏం పెట్టలేదు మానిటైజేషన్ చేసుకోవడానికి. ఇలా ఫ్యూ లెవెల్స్ అయితే ఇచ్చారు. బట్ ఎక్కడ కూడా ఎన్ని వీడియోస్ పెట్టాలి, ఎన్ని వ్యూస్ రావాలి ఫర్ మానిటైజేషన్ అని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ యాప్ యూస్ చేస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా ప్లే స్టోర్కి వెళ్ళి ఆటో ప్లే అని సర్చ్ చేస్తే యాప్ అయితే కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి. ఇఫ్ ల్యాప్టాప్ అయితే autoplay.com అని సర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ లింక్ అయితే వచ్చేస్తుంది. నేను మీకు చూపించే ముందే నేనైతే గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి సైన్ ఇన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక వెరిఫికేషన్ లింక్ వచ్చేస్తే దాని త్రూ అయినా చేసుకోండి. లేదంటే ఇలా కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్ చేసుకోవచ్చు. బెటర్ అనదర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం బెటర్. ఇంకా యాప్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇట్లా మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చూపిస్తుంది. ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందైతే నేను మీకు చూపించే ముందైతే నేను ఛానల్ క్రియేట్ చేసుకొని ఉన్నాను ఆల్రెడీ. ఇక్కడ కనిపిస్తున్న క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకి ఛానల్ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవడానికి ఛానల్ నేమ్ అండ్ ఛానల్ డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో కేటగిరీ, మనం ఏ కేటగిరీ అయితే మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటట్టు ఆల్మోస్ట్ యూట్యూబ్ లాగానే. వన్స్ ఛానల్ క్రియేట్ అయిపోయినాకైతే నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను. అండ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. నాకు ఈ యాప్ లో చాలా గ్లిచెస్ లా కనిపించాయి. అసలు ఇంటర్ఫేస్ అయితే ఏమీ కూడా ప్రాపర్ గా లేదు. అండ్ ఆల్సో మనం వీడియో అప్లోడ్ చేసిన లైక్ 1 hour ఆర్ నెక్స్ట్ డే కల్లా అప్లోడ్ అవుతుంది అనమాట. కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ thumbnail కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా 400 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంటుంది. విజిబిలిటీ ఆప్షన్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో కమెంట్స్ ఎనేబుల్డ్ ఆర్ డిసేబుల్డ్ ఆప్షన్ ఉంది. వీడియో అయితే అప్లోడ్ చేశాను. వీడియో అప్లోడ్ చేశాక మీరే చూడండి, 1 hour అయినా 2 hours అయినా విజిబిలిటీ సెక్షన్ లో అయితే వీడియో కనిపించడం లేదు. ఇలా ఈ యాప్ లో అయితే నాకు చాలా గ్లిచెస్ కనిపించినాయి. యూట్యూబ్ అంత సాఫ్ట్ ఇంటర్ఫేస్ అయితే లేదు. ఈ యాప్ యూస్ చేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నా. ఈ యాప్ గురించి మీకున్న డౌట్స్, కన్ఫ్యూజన్స్, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వీడియోని అప్లోడ్ చేయాలి, యాప్ ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోతో నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్.